అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వేల టన్నులు తరలిపోతా ఉన్నాయి ఈ పీడిఎస్ బియ్యం. మరి ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున తనిఖీలు మొదలెట్టారు. పెద్ద ఎత్తున ఆ మాటలు మాట్లాడారు. ఏదో చేసేసామన్నారు, ఇన్ని గొడవలు సీజ్ చేసేసామన్నారు, ఎన్ని రకాలుగా కబుర్లు చెప్పారు. అసలు ఇవాళ ఎక్కడ పోయిందో తెలియట్లేదు. అసలు ఏమి మీరు చేసిన ధాన్యం ఎక్కడ సీజ్ చేశారు, ఎక్కడ పట్టారు, ఎక్కడ ఇచ్చేశారని చెప్పడం. నిన్ననే ఒక కలెక్టర్ గారు, ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు, అతను సముద్రంలో 1.5 గంటల ప్రయాణించి షిప్లో నుంచి తనిఖీ చేస్తే 640 టన్నులు ఈ పీడిఎస్ బియ్యం దొరుకుతాయి. దీన్ని పట్టి శాంపిల్స్ తీసుకుని ఏదైతే సీజ్ చేసామో దీన్ని పరిశీలిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ ఉంది మీరు ఏది పారదర్శకత? మేము గతంలో రేషన్ బియ్యం కూడా జీపీ ట్యాక్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది ఆ లారీ, ఆ రైస్ ఎక్కడికి పోతుంది అని అన్నీ కూడా మానిటరింగ్ ఉండి అన్నీ కూడా తీసేశారు. మీరు ఇవాళ ఏం చేద్దామని మీరు ఇప్పుడు చెప్పారు. చాలా గొప్పగా తనిఖీలు చేస్తున్నారు. చాలా గొప్ప ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం, అబ్బా ఎంత బాగా వెలికి తీస్తున్నారు అని. మా టైంలో మేము కూడా ఎప్పుడైతే పట్టుకున్న బియ్యాన్ని అప్పుడే ఆక్షన్ పెట్టి, మరి గతంలో ముగ్గిపోయి అవన్నీ పురుగులు పట్టి నల్లగా మారిపోయిన తర్వాత 3 రూపాయలు 4 రూపాయలకి అమ్మే పరిస్థితి, కోళ్ళకి బాతులకి వేసే పరిస్థితి. అది కాకుండా ఏ నెలలో పట్టుకున్న బియ్యాన్ని ఆ నెలలోనే 27, 28, 29 రూపాయలకి ఆక్షన్ పెట్టి అమ్మేవాళ్ళం. ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున 47,000 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని పట్టుకున్నా అన్నారు. ఏం చేశారు? పెద్ద హడావిడి చేశారు. కాకినాడ వెళ్ళారు, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు. ఏమైందని అడుగుతున్నాను. మళ్ళీ మొదలైపోయింది. మీ దాంట్లోనే ఈనాడు పేపర్లోనే వేశారు పెద్ద ఎత్తున. అలాగే సముద్రంలో ఉన్న నౌకని మరి పట్టుకుని తనిఖీ చేశారు. రేషన్ మాఫియా, ఈనాడు, కమిషన్ల కోసం కపట నాటకం. ఇవన్నీ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారు సన్న బియ్యం ఇవ్వాలి, సాటెక్స్ బియ్యం ఇవ్వాలి అని, ఆ బియ్యాన్ని ప్రజలు తినాలి, దాన్ని మళ్లించకూడదని చెప్పి సాటెక్స్ బియ్యాన్ని మేము తయారు చేసిస్తే 1800 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది దానికి. దాన్ని మీరు సాటెక్స్ బియ్యాన్ని ఆపేసేసి మామూలు బియ్యంగా ఇచ్చేస్తున్నారు ఇవాళ. దానివల్ల ఇంకా ఎక్కువ పక్కదారి పట్టేస్తుంది పీడిఎస్ బియ్యం అని చెప్పి తినలేని పరిస్థితిలో ఉన్నారు ఆ బియ్యాన్ని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సాటెక్స్ బియ్యం, సన్న బియ్యం ఇస్తా ఉన్నారో దాన్ని ప్రజలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం మేము చేసినప్పుడు చక్కగా దాన్ని పంపించే కార్యక్రమం ప్రతి ఒక్కరు దాన్ని వాడుకునేవారు, తీసుకునేవారు. అలాగే మేము షుగర్ ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, గోధుమ పిండి ఇచ్చాం. మన ఏదైతే రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాగి పిండి కూడా మొదలెట్టాం రాష్ట్రం అంతా ఇద్దామని. ఇవాళ బియ్యం, పంచదార తప్పితే కందిపప్పు రేపు వస్తుంది, మాపు వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇది మీ పరిపాలన? ఇదేనా?